హాయ్ ఆస్పిరెంట్స్, అందరికీ తెలిసిందే మనం టెట్ ప్రీవియస్ పేపర్స్లో భాగంగా తెలుగు మెథడాలజీ స్టార్ట్ చేశాము. ఈ తెలుగు మెథడాలజీలో నేను 3 పార్ట్స్ పెట్టాను. ఎవరైనా చూడని వారు ఉంటే డెఫినెట్గా చూడండి. 3 పార్ట్స్ అయితే మనం ఆల్రెడీ తెలుగు మెథడాలజీ చూసాం కాబట్టి నెక్స్ట్ ఇంకోటి తీసుకుందాము. ఈరోజు మ్యాథ్స్ మెథడాలజీ అనేది డిస్కస్ చేద్దాము. ఎందుకంటే టోటల్గా మనం తెలుగు మెథడాలజీ చెప్పుకుంటూ పోతే మిగతా మెథడాలజీ సబ్జెక్ట్స్ అనేవి మిస్ అవుతాం కాబట్టి అన్నింటినీ కలుపుకొని చెప్పుకుందాము. సో ఈరోజు మ్యాథ్స్ మెథడాలజీ చెప్తున్నాను. మ్యాథ్స్ మెథడాలజీ ఒక 3 పార్ట్స్ పెడతాను. ఆఫ్టర్ దట్ ఈవీఎస్ మెథడాలజీ, అందులోనే మనకి సైన్స్ సోషల్ 2 కలిసి ఉంటాయి. సో ఆ మెథడాలజీ అనేది చూసేద్దాం. చూడండి, మ్యాథ్స్ మెథడాలజీలో ఫస్ట్ బిట్ విద్యా ప్రమాణాలపై పడింది. ఒక విద్యార్థి ఇచ్చిన కొలతలతో త్రిభుజాన్ని నిర్మించడంలో త్రిభుజాల ప్రాథమిక భావనలను ఉపయోగించాడు. అయితే ఆ విద్యార్థి సాధించిన విద్యా ప్రమాణం. ఓకే, ఈ బిట్ డిస్కస్ చేసే ముందు మెథడాలజీలో బిట్ని నార్మల్గా చదివి అండర్స్టాండ్ చేసుకోవాలి, అంతేగాని దాన్ని ఓవర్ థింక్ మాత్రం చేయొద్దు. ఓవర్ థింక్ చేస్తే మనకి ఇచ్చిన ఆప్షన్స్ ప్రతి ఒక్కటి కూడా కరెక్టే అనిపిస్తాయి. సో మనం క్వశ్చన్ని చదవగానే దాన్ని అండర్స్టాండ్ చేసుకోగానే మనకి ఫస్ట్ ఏ ఆప్షన్ అయితే స్ట్రైక్ అవుతుందో అదే ఆప్షన్ డెఫినెట్గా పెట్టాల్సింది. లేదు ఆ ఆప్షన్ దగ్గర టైం టేకింగ్ చేసి కొంచెం ఓవర్గా థింక్ చేసి వేరే ఆప్షన్ చూసాము అంటే నెక్స్ట్ చూసిన వేరే ఆప్షనే కరెక్ట్ అనిపిస్తుంది. ఇదే జరుగుతుంది ఎగ్జామ్లో యాక్చువల్గా అయితే ప్రతి ఒక్కరికి. నాకైతే చాలాసార్లు జరిగింది ఇలా. సో అందుకే ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. ఫస్ట్ మనకి ఏదైతే స్ట్రైక్ అవుతుందో ఆన్సర్ అదే పెట్టడానికి ట్రై చేయండి. పక్కా మనకు అదే ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. ఓకే, సో ఆప్షన్స్ ఏమిచ్చాడు? సమస్య సాధన, కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడం, వ్యక్తపరచడం, అనుసంధానం. ఓకే, మ్యాథ్స్లో మనకి 5 విద్యా ప్రమాణాలు ఉంటాయి, తెలుసు కదా. ఒకటి సమస్య సాధన, నెక్స్ట్ కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడం, నెక్స్ట్ వ్యక్తపరచడం, నెక్స్ట్ అనుసంధానం, నెక్స్ట్ ప్రాతినిధ్యపరచడం, దృశ్యీకరణ. ఓకే, ఇవందరికీ తెలుసుగా. దాంట్లో ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ అనేది దేని కిందికి వస్తుంది చూడండి. ఏమిచ్చాడు? ఒక విద్యార్థి ఇచ్చిన కొలతలతో త్రిభుజాన్ని నిర్మించడంలో అతనికి ఉన్న ప్రాథమిక భావనలని ఉపయోగించాడు. ఓకే, సో ఇక్కడ దీనికి ఆన్సర్ వచ్చేసి అనుసంధానం. ఓకే, ఎందుకు అనుసంధానం అంటే చూడండి, త్రిభుజం నిర్మించడానికి కొలతలు ఇచ్చిండు. సో ఆ కొలతలను ఉపయోగించి అతను త్రిభుజం నిర్మించాలి. దానికోసం అతను ఏం చేసిండు? అతనికి ముందున్న ప్రాథమిక భావనలని ఉపయోగించిండు. అవునా? అంటే ఇక్కడ త్రిభుజం నిర్మించడానికి అతని దగ్గర ఉన్న ప్రీవియస్ నాలెడ్జ్ని అతను అనుసంధానం చేసుకొని త్రిభుజాన్ని నిర్మించిండు. ఓకే, పాయింట్ అర్థమైంది కదా, ఇలా అన్నట్టు. ఓకే, మిగతా ఆప్షన్స్ ఇస్తే మీకు క్లారిటీ వస్తుంది చూడండి. సమస్య సాధన కాదు. ఎందుకు అంటే సమస్య సాధనలో మనకి ఒక సమస్య ఇవ్వాలి. ఆ సమస్య ఇచ్చినప్పుడు ఆ సమస్యని చేస్తుంటే అతనికి నూతన సమాధానం రావాలి. ఓకే, ఇలా నూతన సమాధానం వస్తే దాన్ని సమస్య సాధన అంటారు. ఇక్కడ ఏమైనా సమస్య ఇచ్చినట్టు అనిపిస్తుందా? ఓకే, ఇక్కడ త్రిభుజాన్ని నిర్మించడం అనేది సమస్య అనుకో, కానీ దానికి అతను ఉపయోగించింది ఏంటి? ప్రాథమిక భావనలు, అతని దగ్గర ఉన్న ప్రీవియస్ నాలెడ్జ్నే ఉపయోగించిండు. దానివల్ల కొత్త సమాధానం అయితే రాదు కదా. సో మనకు సమస్య సాధన అనేది కాదు. నెక్స్ట్ కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడం కూడా కాదు. ఎందుకు కాదు అంటే దీంట్లో క్వశ్చన్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే ఇచ్చిన క్వశ్చన్ని ఆర్డర్లో పెట్టే విధంగా ఉంటుంది. అంటే ఇక్కడ నూతన సమాధానం అనేది రాదు, జస్ట్ క్వశ్చన్ని ఆర్డర్లో పెట్టాలి. అంటే ఇప్పుడు ఆగమన నిగమన పద్ధతులు ఉంటాయి, వాటిని ఉపయోగించడం కావచ్చు, ఆరోహణ అవరోహణ క్రమాల్లో రాయడం కావచ్చు. ఇచ్చిన సంఖ్యలు ఉన్నాయి, కొన్ని సంఖ్యలు ఇస్తాడు, ఆ సంఖ్యల్ని చిన్న పెద్ద సంఖ్యలుగా రాయడం, లేదంటే ఒక సమస్యను అనేక రకాలుగా సాధారణీకరించడం, ఇలాంటివన్నీ కూడా మనకి కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడం కిందకి వస్తాయి. ఓకే, సో ఇక్కడ మన క్వశ్చన్లో ఏమైనా ఆర్డర్లో పెట్టే విధంగా ఉందా అంటే కొన్ని అంకెలు ఇచ్చి ఆరోహణ క్రమంలో రాయండి, అవరోహణ క్రమంలో రాయండి, నిగమన పద్ధతిలో పెట్టండి అన్నట్టుగా ఉందా? లేదు కదా. సో మనకి కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడం కాదు. నెక్స్ట్ వ్యక్తపరచడం కాదు. వ్యక్తపరచడం అంటే ఏంటంటే ఒక రూపంలో ఉన్నదాన్ని మరొక రూపంలోకి చెప్పడం అన్నట్టు, అంటే సొంత మాటల్లో వివరించడం. ఇందులో మనం గుర్తులను ఎక్కువగా ఉపయోగిస్తాం, సంఖ్యలను ఎక్కువగా ఉపయోగించి రాస్తాం అన్నట్టు. లేదంటే ఏదైనా సమస్య ఇచ్చినప్పుడు దాన్ని పిల్లవాడి యొక్క నిజ జీవితంలోకి మార్చుకొని చెప్పగలగడం అన్నట్టు, దీన్ని వ్యక్తపరచడం అంటారు. ఈ క్వశ్చన్లో అలాగైతే ఏం లేదు కదా. రైట్, అనుసంధానం అంటే ఏంటి? ఒక సబ్జెక్ట్ని వేరే సబ్జెక్ట్తో అనుసంధానం చేయడం కావచ్చు, లేదంటే అతని ప్రీవియస్ నాలెడ్జ్తో ఇచ్చిన క్వశ్చన్ని అనుసంధానం చేయడం కావచ్చు, దాన్నే అనుసంధానం అంటారు. ఓకే,
సో ఇక్కడ చూడండి క్వశ్చన్, కొలతలు ఇచ్చాడు త్రిభుజం నిర్మించడానికి, దానికి అతను ఏం చేసిండు, అతని దగ్గర ఉన్న ప్రాథమిక భావనలను ఉపయోగించాడు కాబట్టి ఇది మనకి అనుసంధానం కిందకి వస్తుంది. క్లియర్? ఐ హోప్ యూ అండర్స్టాండ్. డెఫినెట్గా ఈ విద్యా ప్రమాణాలు మ్యాథ్స్లో అన్నీ చూసుకోండి. ఈ బిట్ చూడండి, ఆగమన పద్ధతి గురించి వచ్చింది. నేను నిన్నటి వీడియోలో కూడా ఆగమన పద్ధతి ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేశాను, ఈరోజు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఆగమన పద్ధతిని ఉపయోగించగల సందర్భాలను గుర్తించండి. ఆప్షన్స్ ఇచ్చారు చూడండి, సూత్రీకరణ చేయడం, నెక్స్ట్ నియమాలను రూపొందించడానికి, నెక్స్ట్ సిద్ధాంతీకరించడానికి, నెక్స్ట్ సూత్రాలను ఉపయోగించి సమస్య సాధనకు ప్రాధాన్యత ఉన్నప్పుడు. ఓకే, ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. చూడండి, ఫస్ట్ ఆగమన పద్ధతి అంటే ఏంటో తెలియాలి. ఆగమన పద్ధతి అంటే ఏంటి, ఇక్కడ తెలిసిన విషయాల నుండి తెలియని విషయాలకు వెళ్తాడు, అంటే మూర్తం నుంచి అమూర్తానికి వెళ్ళడం, లేదంటే అనేక ఉదాహరణలు తీసుకుంటాడు, ఆ ఉదాహరణల నుంచి సూత్రాలకు వెళ్తాడు. ఓకే, ఉదాహరణల ద్వారా సూత్రాలని ప్రతిక్షేపిస్తాడు. ఓకే, దీన్ని ఆగమన పద్ధతి అంటారు. క్లియర్? ఈ ఆగమన పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరు అంటే బేకన్. దీన్ని ప్రాచుర్యంలోనికి తీసుకొచ్చింది ఎవరు అంటే పెస్టాలజీ. ఈ నేమ్స్ కూడా గుర్తుపెట్టుకోండి. క్లియర్? ఇప్పుడు బిట్కినండి. చూడండి, ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు, సూత్రీకరణ చేయడానికి. అంతే కదా, ఉదాహరణల నుంచి సూత్రానికి వెళ్తున్నాము అంటే అక్కడ సూత్రీకరణ అనేది జరుగుతుంది. సో మనకి ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, నియమాలను రూపొందించడానికి. అంతే కదా, ఉదాహరణల నుంచి వెళ్తున్నామంటే డెఫినెట్గా నియమాలను కూడా రూపొందించుతాం. నియమాలను రూపొందించడానికి కూడా ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ సిద్ధాంతీకరించడానికి కూడా మనం యూజ్ చేసేది ఆగమన పద్ధతి. నెక్స్ట్ చూడండి, సూత్రాలను ఉపయోగించి సమస్య సాధనకు ప్రాధాన్యత ఉన్నప్పుడు. కాదు కదా, ఇక్కడ సూత్రాలను డైరెక్ట్గా ఉపయోగించము, ఉదాహరణల ద్వారానే సూత్రానికి వెళ్తాం కాబట్టి సూత్రీకరణ అనేది మనమే చేసుకుంటాం కాబట్టి ఇది మనకి ఆన్సర్ అవ్వదు. ఈ సూత్రాలను ఉపయోగించి సమస్య సాధన చేసేది అనేది మనకి నిగమన పద్ధతి అవుతుంది. సో ఏబిసి అనేది కరెక్ట్. ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్. క్లియర్? నెక్స్ట్ బిట్. నెక్స్ట్ ఈ బిట్ చూడండి, బోధనోపకరణాల నుంచి పడింది. గణిత బోధన అభ్యసన సామాగ్రి, వాటితో చేయగలిగే కృత్యాలకు సంబంధించి క్రింది జతలను చదవండి. అంటే ఏ ఏ జతలు అనేవి కరెక్టో చూడాలి మనం. ఆప్షన్ చూడండి, పెగ్ బోర్డ్ ఇచ్చాడు, సెకండ్ గ్రిడ్ పేపర్, నెక్స్ట్ జియో బోర్డు, నెక్స్ట్ పూసల చట్రం. ఓకే, ఫస్ట్ ఆప్షన్లో ఇచ్చింది మనకి పెగ్ బోర్డ్ అండి. పెగ్ బోర్డ్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది, ఇలా చతురస్రాకారంలో ఉండి దాంట్లో మొత్తం మనకి హోల్స్ అనేవి ఉంటాయి. దీని ద్వారా చతుర్విధ ప్రక్రియలను చేయొచ్చు. చతుర్విధ ప్రక్రియలు అంటే ఏంటి? ప్లస్, మైనస్, ఇంటూ, డివైడెడ్. ఓకే, ఇవి చతుర్విధ ప్రక్రియలు. ఈ చతుర్విధ ప్రక్రియలన్నీ కూడా పెగ్ బోర్డ్ ద్వారా చేయొచ్చు. అంతేకాకుండా దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే పునరావృత్త సంకలనమే గుణకారం, పునరావృత్త వ్యవకలనమే భాగాహారం. ఇది బోధించుటకు ఉపయోగపడేది ఏది అంటే పెగ్ బోర్డ్. ఓకే, ఈ 3 పాయింట్స్ పెగ్ బోర్డుకి సంబంధించింది. సో ఇక్కడ చూడండి, పెగ్ బోర్డుకి ఏమి ఇచ్చాడు, గుణకార భాగాహారాలను నేర్పించవచ్చు. చూడండి, ఇక్కడ చతుర్విధ ప్రక్రియలు అంటే గుణకారం భాగాహారం ఇది కూడా వస్తుంది కదా, సో ఇది నేర్పించవచ్చు కదా. సో పెగ్ బోర్డ్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. క్లియర్? నెక్స్ట్ బి ఆప్షన్ ఏమి ఇచ్చాడు, గ్రిడ్ పేపర్. గ్రిడ్ పేపర్ గురించి చూసినట్లయితే ఈ గ్రిడ్ పేపర్ ద్వారా భిన్నాలను, శతాంశాలను, దశాంశాలను, నెక్స్ట్ సంకలనం కావచ్చు, వ్యవకలనం కావచ్చు, ప్రధాన సంఖ్యలు, సంయుక్త సంఖ్యలు, వీటన్నింటినీ కూడా మనకి గ్రిడ్ పేపర్ ద్వారా నేర్పించవచ్చు. ఏమిచ్చాడు మనకి గ్రిడ్ పేపర్ పక్కన? భిన్నాలు, శాతాలను నేర్పించవచ్చు. అంతే కదా, భిన్నాలను నేర్పించవచ్చు, శాతాలను నేర్పించవచ్చు, దశాంశాలను కూడా నేర్పించవచ్చు. సో మనకి ఈ సెకండ్ ఆప్షన్ కూడా మనకి కరెక్ట్ అవుతుంది. ఓకే, బి అనేది కరెక్ట్. నెక్స్ట్ ఏంటి మనకి జియో బోర్డ్. ఈ జియో బోర్డు కూడా సేమ్ మనకి పెగ్ బోర్డ్ లాగానే ఉంటుంది. బట్ పెగ్ బోర్డ్లో మనకి ఏమొచ్చినాయి, రంధ్రాలు వచ్చినాయి. కానీ జియో బోర్డులో మనకి మేకులు వస్తాయి అన్నట్టు. ఈ మేకులు నిలువు వరుసలోను అడ్డు వరుసల్లోనూ ఉంటాయి. ఈ పెగ్ బోర్డ్ ద్వారా మనకి సమతల జామితీయ ఆకారాలను నేర్పించవచ్చు. అంటే ఏంటి సమతల జామితీయ ఆకారాలు అంటే? త్రిభుజం కావచ్చు, చతురస్రం కావచ్చు, దీర్ఘ చతురస్రం కావచ్చు, సరళ రేఖలు, సమాంతర రేఖలు, వీటన్నింటినీ కూడా మనం జియో బోర్డ్ ద్వారా నేర్పించవచ్చు. ఓకే, మనకు ఆప్షన్ జియో బోర్డ్కి ఏమి ఇచ్చాడు? పునరావృత్త సంకలనమే భాగాహారం అని ఇచ్చాడు. సో ఆన్సర్ కాదు కదా. ఎందుకు? ఇక్కడ చూడండి, నేను కింద చెప్పా, పునరావృత్త సంకలనమే గుణకారం, పునరావృత్త వ్యవకలనమే భాగాహారం అనేది మనకి పెగ్ బోర్డుకి సంబంధించింది. పెగ్ బోర్డ్ ద్వారా నేర్చుకోవచ్చు, జియో బోర్డ్ ద్వారా కాదు.
జియో బోర్డుకి పునరావృత వ్యవకలనమే భాగాహారం అని ఇచ్చాడు కాబట్టి ఇది మనకి ఆన్సర్ కాదు. నెక్స్ట్ చూడండి డి, పూసల చట్రం. ఈ పూసల చట్రం ద్వారా ఎట్లుంటుంది మనకు పూసల చట్రము? ఇలా ఒకటి ప్లాస్టిక్ దిమ్మ ఉండి దానికి కడ్డీలు ఉంటాయి, దీంట్లో మనం పూసలు అనేవి వేసుకుంటూ బోధన చేయవచ్చు. దీని ద్వారా స్థాన విలువలను నేర్పించవచ్చు, అంకెలను పరిచయం చేయవచ్చు, కూడికలు తీసివేతలు కూడా నేర్పించవచ్చు. ఓకే, సో పూసల చట్రం స్థాన విలువలను నేర్పించవచ్చు, ఆబ్వియస్లీ నేర్పించవచ్చు. సో మనకి ఇది ఆన్సర్ అవుతుంది. చూడండి, అంటే ABD అనేది ఆన్సర్. ఎక్కడుంది? ABD, సెకండ్ ఆప్షన్ కరెక్ట్. ఓకే, సి అయితే కాదు. ఎందుకు? పునరావృత వ్యవకలనమే భాగాహారం అనేది మనకి పెగ్ బోర్డ్ కిందికి వస్తుంది. క్లియర్? ఐ హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ బిట్. ఈ బిట్ చాలా ఇంపార్టెంట్, ప్రీవియస్లో జరిగిన ప్రతి సెషన్లో పడింది దీనిపై నుంచి. చూడండి, సాంప్రదాయక పీరియడ్ పథకం నందలి వికాస వ్యాసక్తుల సోపానంలోని ఈ క్రింది అంశాలను క్రమ పద్ధతిలో అమర్చండి. ఆప్షన్ చూడండి, సంబంధిత బోధన అభ్యసన వ్యాసక్తులు లేదా కృత్యాలు, నెక్స్ట్ విషయ సమర్పణ, నెక్స్ట్ సామాన్యీకరణం, నెక్స్ట్ విషయాభివృద్ధి. ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో పీరియడ్ పథకంలో మనకి హెర్బార్ట్ సోపానాలు అనేవి కనిపిస్తాయి. ఈ హెర్బార్ట్ సోపానాలు మనకి 6 సోపానాలు ఉంటాయి. ఓకే, ఆ 6 కూడా మనం లైన్లో గుర్తుపెట్టుకోవాల్సిందే. ఫస్ట్ ఏముంటుంది దీంట్లో? సన్నాహం ఉంటుంది, నెక్స్ట్ సమర్పణ, నెక్స్ట్ సంసర్గం, నెక్స్ట్ సాధారణీకరణం, నెక్స్ట్ అన్వయం, నెక్స్ట్ పునర్విమర్శ. ఇవి మనకి హెర్బార్ట్ యొక్క సోపానాలు. ఓకే, సో ఈ 6 సోపానాలు అనేవి ప్రధానంగా 3 దశల్లో ఇమిడ్చి ఉంటాయి. సో ఆ 3 దశల్లో నుండి పడిందే ఈ బిట్. ఓకే, ఆ 3 దశలు ఏంటి అంటే ప్రవేశ వ్యాసక్తులు, నెక్స్ట్ వికాస వ్యాసక్తులు, నెక్స్ట్ అంత్య వ్యాసక్తులు. ఓకే, ఈ 3 ప్రవేశ వ్యాసక్తులు, వికాస వ్యాసక్తులు, అంత్య వ్యాసక్తులు. ఓకే, మనకు అడిగింది చూడండి వికాస వ్యాసక్తులు, అంటే సెకండ్ దాని గురించి అడిగిండు. సో మనం క్లారిటీగా 1 by 1 చూసుకుంటూ వెళ్దాం. చూడండి, ఫస్ట్ ప్రవేశ వ్యాసక్తులు కదా, దీని కిందికి మనకి అంటే పరిచయం కృత్యాలు అన్నట్టు, పరిచయం చేసే యాక్టివిటీస్ అన్నట్టు. సో మనం ఫస్ట్ పరిచయం చేయడానికి మనం ఏం చేస్తాము? పూర్వజ్ఞానాన్ని పరిశీలిస్తాం దేంట్లో అయినా కానీ. ఓకే, ఫస్ట్ పూర్వజ్ఞాన పరిశీలన, నెక్స్ట్ ఏం చేస్తాం? సెషన్ చేస్తాం. అవునా? అంటే ఉన్మికీకరణం లేదంటే ప్రేరణ. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తాం? శీర్షిక ప్రకటన చేస్తాం. ఓకే, ఈ 3 ఫస్ట్ పూర్వజ్ఞాన పరిశీలన, ఉన్మికీకరణం, నెక్స్ట్ శీర్షిక ప్రకటన. ఈ 3 కూడా మనకి ప్రవేశ వ్యాసక్తుల కిందికి వస్తాయి. ఓకే, నెక్స్ట్ ఏమున్నాయి మనకి? వికాస వ్యాసక్తులు. ఓకే, వీటి కిందికి ఏమొస్తాయి అంటే అభివృద్ధి చేసే కృత్యాలు అన్నట్టు. సో మనం ఇక్కడ శీర్షిక ప్రకటన వరకు చేసాం కదా, తర్వాత ఏం చేయాలి అంటే విషయాన్ని సమర్పిస్తాం, అంటే కంటెంట్ ప్రజెంటేషన్. ఇక్కడ విషయ సమర్పణ వస్తుంది అండ్ దానికి సంబంధించిన యాక్టివిటీస్ అనేవి వస్తాయి. నెక్స్ట్ విషయ విశదీకరణ వస్తుంది, లాస్ట్లో మనకి సామాన్యీకరణం అనేది వస్తుంది. ఓకే, అంటే వికాస వ్యాసక్తులలో విషయాన్ని సమర్పిస్తారు, అంటే విషయ ప్రదర్శన, నెక్స్ట్ యాక్టివిటీస్ అంటే కృత్యాలు, నెక్స్ట్ విషయ విశదీకరణ వస్తుంది, లాస్ట్లో మనకి సామాన్యీకరణం అనేది రావడం జరుగుతుంది. ఓకే, ఇక అంత్య వ్యాసక్తులు. అంత్య వ్యాసక్తులు అంటే లాస్ట్లో ఆ అధ్యయనాన్ని పరిశీలిస్తాము, తర్వాత దానికి సమీక్ష అనేది ఇస్తాము, సమీక్షిస్తాము, తర్వాత లాస్ట్లో మనం మూల్యాంకనం చేయడం జరుగుతుంది. ఓకే, ఇది అనేది అంత్య వ్యాసక్తుల కిందకి వస్తుంది. క్లియర్? మనకి ఇప్పుడు ఇక్కడ చూడండి వికాస వ్యాసక్తుల సోపానం అని అడిగిండు. ఫస్ట్ ఏం చేయాలి? ప్రదర్శన చేయాలి, అంటే విషయ సమర్పణ. ఎక్కడ? ఇది ఫస్ట్ మనకి విషయ సమర్పణ వస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తాం? యాక్టివిటీస్, అంటే సంబంధిత బోధన అభ్యసన వ్యాసక్తులు లేదా కృత్యాలు చేస్తాం. నెక్స్ట్ ఏం చేస్తాం? విషయ విశదీకరణ లేదంటే విషయాభివృద్ధి, ఇది థర్డ్ వస్తుంది. నెక్స్ట్ లాస్ట్లో మనకు సామాన్యీకరణం వస్తుంది. ఓకే, అంటే BADC అనేది ఆన్సర్ అవుతుంది. ఎక్కడ? ఫస్ట్ 1 BADC అనేది మనకు ఆన్సర్. ఓకే, కొంచెం గజిబిజిగా ఉండొచ్చు మొబైల్లో కాబట్టి ఇట్లే వస్తుంది, కొంచెం అండర్స్టాండ్ చేసుకోండి. అందుకే నేను ఓరల్గా కూడా చెప్తున్నాను. సో ఇక్కడ రాసింది అర్థం కాకపోయినా కానీ ఓరల్గా చెప్తున్నాను కదా, క్లారిటీగా అండర్స్టాండ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ బిట్. ఈ బిట్ చూడండి, ఉపాధ్యాయుడు కాసాగు అనే భావన ఎంతమంది విద్యార్థులకు ఎంతవరకు అర్థమైందని గుర్తించడానికి 2/5 + 3/7 = ఎంత అనే సమస్యనిచ్చి పరీక్షిస్తే అది ఈ రకమైన మూల్యాంకనం: నిర్మాణాత్మక మూల్యాంకనం, సంగ్రహణాత్మక మూల్యాంకనం, లోప నిర్ధారణ మూల్యాంకనం, ప్రాగుక్తిక మూల్యాంకనం.
ఓకే, నేను ఈ మూల్యాంకనాల గురించి ప్రీవియస్ వీడియోలో ప్రతి వీడియోలో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, చూసుకోండి. ఏంటి మనకి ఫస్ట్ క్వశ్చన్ క్లారిటీగా అర్థం చేసుకోండి. ఉపాధ్యాయుడు కాసాగు అనే భావన ఎంతమంది విద్యార్థులకు అర్థమైందో అని గుర్తించడానికి ఒక లెక్కిచ్చిండు. ఓకే, ఫస్ట్ ఏం చేసిండు, ఈ ఎల్సిఎం గురించి చెప్పడం జరిగింది. సో చెప్పిన తర్వాత అది ఎంతవరకు అర్థమైందో తెలుసుకుందామని అనుకున్నాడు. అంటే ఇది పాఠం బోధన జరుగుతూ ఉన్న సమయంలోనే చేసిండు కదా, అంటే మనకి బోధన జరుగుతూ ఉన్న సమయంలోనే జరిగింది కాబట్టి నిర్మాణాత్మక మూల్యాంకనం అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, సంగ్రహణాత్మక అంటే ఏంటి, మొత్తం ఆ లెసన్ మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్ చివరలో చేసేది. సో మనకి ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్ ప్రాగుప్తిక కాదు. ఇక్కడ మనకి ఆప్షన్లో లోప నిర్ధారణ కూడా ఇచ్చాడండి ఆన్సర్. ఎందుకు లోప నిర్ధారణ ఇచ్చాడు అంటే ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేయలేడు. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఎల్సిఎం బోధించిన తరువాత అని క్లారిటీగా మెన్షన్ చేస్తే ఏం కాకపోతుంది. సో మనకి ఇక్కడ మెన్షన్ చేయలేడు కాబట్టి బిఫోర్ మనం ఎల్సిఎం లెసన్ స్టార్ట్ చేసే కంటే ముందు కూడా ఆ ఎల్సిఎం పట్ల అతనికి ఉన్న అవగాహన తెలుసుకోవడానికి ముందు ఈ క్వశ్చన్ అనేది ఇవ్వచ్చు కదా. అలా థింక్ చేస్తే మనకి లోప నిర్ధారణ అవుతుంది కదా. అందుకని చెప్పేసి మన కీలో లోప నిర్ధారణ కూడా ఆన్సర్ ఇవ్వడం జరిగింది. అంటే క్వశ్చన్ కొద్దిగా క్లారిటీ లేక 2 క్వశ్చన్స్కి ఆన్సర్ అనేది ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ ఈ బిట్ చూడండి. నిర్మాణాత్మక అభ్యసనంలో సౌకర్యకర్తగా గణిత ఉపాధ్యాయుడు అమలు చేసే అంశాలకు సంబంధించి క్రింది వాక్యాలను చదవండి. ఆప్షన్స్కి వెళ్ళే ముందు ఫస్ట్ నిర్మాణాత్మక అభ్యసనం అంటే ఏంటి చెప్పండి. ఎగ్జాంపుల్ ఏవైనా యాక్టివిటీస్ ఉన్నాయి, ఈ యాక్టివిటీస్ని పిల్లల చేత చేయించాలి. అలా పిల్లల చేత చేయించేటప్పుడు ఉపాధ్యాయుడు ఆ యాక్టివిటీలో పాల్గొని ఉపాధ్యాయుడే ఆ యాక్టివిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చి ఉపాధ్యాయుడే యాక్టివిటీని సాల్వ్ చేయడం కాదు. ఇక్కడ యాక్టివిటీ అనేది పిల్లవాడికి ఇచ్చేయాలి. ఇచ్చేస్తే ఆ పిల్లవాడు ఏం చేస్తారంటే యాక్టివిటీ చేయడంలో అతనికి ఉన్న పూర్వ అనుభవాల ఆధారంగా యాక్టివిటీని కంప్లీట్ చేయాలి. అలా కంప్లీట్ చేస్తే ఆ పిల్లవాడిలో తన సొంత అనుభవాల ద్వారా జ్ఞాన నిర్మాణం అనేది జరుగుతుంది. ఓకే, దీన్నే నిర్మాణాత్మక అభ్యసనం అంటారు. అవునా, జీన్ పియాజే చెప్పాడుగా, ఇదే కదా, కాకపోతే నేను కొద్దిగా వివరించి చెప్పా అంతే. ఇది నిర్మాణాత్మక అభ్యసనం అంటే పిల్లవాడే యాక్టివిటీలో పాల్గొనాలి, పిల్లవాడే యాక్టివిటీని తన గత అనుభవాల ద్వారా చేయాలి, పిల్లవాడే జ్ఞాన నిర్మాణం అనేది నిర్మించుకోవాలి. ఓకే, సో ఫస్ట్ ఆప్షన్ చూడండి. ఇప్పుడు తరగతి గదిలో ఉపాధ్యాయుడు చెప్పిన దానిని అభ్యాసకులు తిరిగి చెప్పడాన్ని ప్రోత్సహించాలి. అవుతుందా ఇది? ఉపాధ్యాయుడు చెప్పిండు, దానికి స్టూడెంట్స్ తిరిగి చెప్పాలంట. అలా తిరిగి చెప్తే అక్కడ జ్ఞాన నిర్మాణం ఏమైనా జరుగుతుందా? జరగదు కదా. సో మనకి ఇది ఆన్సర్ అవ్వదు. నెక్స్ట్ చూడండి, అభ్యాసకులు స్వేచ్ఛగా వ్యక్తీకరించడానికి ఉపాధ్యాయుడు అవకాశాలు కల్పించాలి. ఎస్, పిల్లవాడు ఉపాధ్యాయుడు చెప్పింది విన్న తర్వాత అతనికి ఒక క్వశ్చన్ రేజ్ అయింది అంటే ఎంతో కొంత ఆ సబ్జెక్టు గురించి ఆ పిల్లవాడు థింక్ చేస్తున్నాడని అర్థం. అలాంటప్పుడు పిల్లవాళ్ళ జ్ఞాన నిర్మాణం జరుగుతుంది కదా. సో మనకి బి అనేది ఆన్సర్ అవుతుంది. ఏ అనేది అసత్యం, బి అనేది సత్యం. ఎక్కడుంది చూడండి, థర్డ్ ఆప్షన్. ఏ అనేది అసత్యం, బి అనేది సత్యం. సో థర్డ్ వన్ ఆన్సర్. క్లియర్. నెక్స్ట్ బిట్ చూడండి. ఒక విద్యార్థి నిష్పత్తి అనుపాతాల సామాన్య ధర్మాలను సూత్రీకరించాడు. అయితే ఆ విద్యార్థి సాధించిన విద్యా ప్రమాణం. ఆప్షన్ సమస్య సాధన, నెక్స్ట్ కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడం, నెక్స్ట్ వ్యక్తపరచడం, నెక్స్ట్ అనుసంధానం. ఓకే, సో దీనికి ఆన్సర్ వచ్చేసి కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడం. సో ఫస్ట్ ఆప్షన్ చూడండి, సమస్య సాధన కాదు. ఎందుకు అంటే ఇక్కడ మనకు ఒక సమస్యని ఇవ్వాలి, పిల్లవాడు దాన్ని సాల్వ్ చేయాలి. సాల్వ్ చేస్తే మనకి నూతన సమాధానం రావాలి. ఇక్కడ మన క్వశ్చన్ ఇచ్చిండు, అసలు నిష్పత్తి అనుపాతాల సామాన్య ధర్మాలని సూత్రీకరించిండు అంటే నిష్పత్తి అనుపాతాల యొక్క సామాన్య ధర్మాలు ఉన్నాయి, వాటిని సూత్రీకరించాడు అంటే వాటిని ఆర్డర్లో పెట్టిండు అంతే. ఒక దాని ద్వారా సూత్రం అనేది వచ్చింది. సో ఇలా ఆర్డర్లో పెట్టడం అనేది మనకు దేని కిందకి వస్తుందని ఇందాక చెప్పా కదా, కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడం కిందకి వస్తుంది. వ్యక్తపరచడం అయితే కాదు. ఇక్కడ నిజ జీవితంలోకి ఏమైనా వ్యక్తపరచుకున్నాడా? లేదు కదా. సో మనకి ఇది ఆన్సర్ అవ్వదు. అనుసంధానం, ఒకదానికి ఇంకొకటి లింక్ చేసి ఏమైనా చెప్తున్నాడా? లేదు కదా. సో మనకి ఇది ఆన్సర్ అవ్వదు. క్లియర్. నెక్స్ట్ ఈ బిట్ చూడండి. క్రింది వాటిలో నిగమన పద్ధతి ఉపయోగించగల సందర్భాలు. ఇందాక ఆగమన పద్ధతి డిస్కస్ చేసాం కదా, ఇది నిగమన పద్ధతి. సో అసలు నిగమన పద్ధతి అంటే ఏంటి? మనకి ఆగమన పద్ధతిలో ఉదాహరణల నుంచి సూత్రానికి వెళ్తాం, ఇక్కడ డైరెక్ట్ సూత్రాలనే ఉపయోగిస్తాం. ఓకే, సూత్రాలను ఉపయోగించడమే కాకుండా ఈ సూత్రాల నుంచి
సహాయక సూత్రాలను కూడా రూపొందించుకుంటాం. దీన్ని నిగమన పద్ధతి అంటారు. ఓకే, అంటే దీన్ని సూత్రీకరణ పద్ధతి అని పిలుస్తారు. అంటే ఇక్కడ తెలియని విషయాల నుంచి తెలిసిన విషయాలకు వెళ్తారు. అంతేకాకుండా అమూర్త విషయాల నుంచి మూర్త విషయాలకు వెళ్ళడం జరుగుతుంది. ఇది నిగమన పద్ధతి. సో ఫస్ట్ ఆప్షన్ చూడండి, నియమాలను రూపొందించడానికి. చూడండి, కాదు కదా, నియమాలను రూపొందించడం, సూత్రాలను రూపొందించడం అనేది మనకి ఆగమన పద్ధతి అవుతుంది, నిగమన పద్ధతి కాదు కదా. సో మనకి ఇది కాదు. నెక్స్ట్, ఒక సూత్రం నుంచి మరొక సూత్రం కనుగొనడం. అంటే చెప్పాను కదా, సూత్రాల నుంచి సహాయక సూత్రాలను కనుగొనడం, దీన్ని మనం నిగమన పద్ధతి అంటాం. సో ఇది మనకు అవుతుంది. నెక్స్ట్, ఒక సిద్ధాంతం ఆధారంగా మరొక సిద్ధాంతం. అంతే కదా, సూత్రం ఆధారంగా సహాయక సూత్రం కనుక్కుంటున్నాడు అంటే సిద్ధాంతం ఆధారంగా కూడా మరొక సిద్ధాంతాన్ని కనుక్కోవచ్చుగా. సో ఇది మనకు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, సూత్రాలను ఉపయోగించి సమస్య సాధనకు ప్రాధాన్యత ఉన్నప్పుడు. సూత్రాల ద్వారానే కదా జరిగేది, డైరెక్ట్ సూత్రాలనే ఉపయోగిస్తాడు. సో మనకి ఇది ఆన్సర్ అవుతుంది. అంటే BCD అనేది ఆన్సర్. ఎక్కడ థర్డ్ ఆప్షన్, ఇది మనకి ఆన్సర్ అవుతుంది. క్లియర్? నెక్స్ట్ బిట్ ఇది చూడండి, ఇందాకే బోధనోపకరణాలు చెప్పాను కదా, దాని నుంచే పడింది. గణిత బోధన అభ్యసన సామాగ్రి, వాటితో చేయగలిగే కృత్యాలకు సంబంధించి క్రింది జతలను చదవండి. ఫస్ట్ జియో బోర్డ్ గురించి ఇచ్చాడు. జియో బోర్డుకి ఏమి ఇచ్చాడు? స్థాన విలువలను నేర్పించవచ్చు. నేను ఇందాకే చెప్పాను, స్థాన విలువలు నేర్పించేది మనకి పూసల చట్రం అవుతుంది, జియో బోర్డ్ అయితే కాదు. సో మనకి ఇది ఆన్సర్ అవ్వదు. నెక్స్ట్, గ్రిడ్ పేపర్ చూడండి, భిన్నాలు శాతాలను నేర్పించవచ్చు. ఇందాక కూడా సేమ్ బిట్ కదా, భిన్నాలను శాతాలను దశాంశాలను శతాంశాలను నేర్పించవచ్చు కదా. సో మనకి B ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, నేపియర్ పట్టీలు. నేపియర్ పట్టీలు అంటే మనకి గుణకారాలను చేయడానికి ఉపయోగించవచ్చు. సో నేపియర్ పట్టీలు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, పూసల చట్రం. ఇందాక చెప్పా కదా, పూసల చట్రం ద్వారా స్థాన విలువలు చేయొచ్చు, దశాంశ సంకలనం వ్యవకలనం కూడా నేర్పించవచ్చు. సో మనకి D కూడా ఆన్సర్ అవుతుంది. అంటే BCD అనేది మనకు ఆన్సర్. ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. సో ఇది మనకి ఆన్సర్. ఓకే, ఇందాకే వీటి గురించి చెప్పాను కాబట్టి అంత ఎక్కువగా టైం స్పెండ్ చేయట్లేదు దీనిపైన. ఓకే, ఈ బిట్ చూడండి, సాంప్రదాయక పీరియడ్ పథకం నందలి పర్యావసన లేదా అంత్యవ్యాసక్తుల సోపానంలోని క్రింది అంశాలను క్రమపద్ధతిలో అమర్చండి. ఇందాకే డిస్కస్ చేశాం కదా, చూడకపోతే మళ్ళీ ఒక్కసారి వీడియో బ్యాక్కి వెళ్ళి చూడండి. ఇందాకేం అడిగాడు మనకి? వికాస వ్యాసక్తులు గురించి ఆర్డర్లో పెట్టండి అని అడిగాడు. ఇక్కడ పర్యావసన లేదా అంత్య వ్యాసక్తులు గురించి అడగడం జరిగింది. నేను ఏం చెప్పా, ఫస్ట్ 3 దశలుగా విడగొట్టాడు కదా హెర్బర్ట్ సోపానాల్ని. ఫస్ట్ ప్రవేశ సోపానాలు, నెక్స్ట్ వికాస వ్యాసక్తులు, నెక్స్ట్ అంత్య వ్యాసక్తులు. అంత్య వ్యాసక్తులు ఏం చెప్పాను? చివరన ఏం చేస్తారని చెప్పాను నేను. ఫస్ట్ అక్కడ ఇచ్చిన దాన్ని మొత్తం కూడా అధ్యయనం చేస్తారు, నెక్స్ట్ సమీక్ష చేస్తారు, నెక్స్ట్ లాస్ట్లో మూల్యాంకనం చేస్తారు. ఓకే, ఇదే కదా చెప్పాను నేను. ఇక్కడ ఆప్షన్స్ చూడండి, ఫస్ట్ సమీక్ష, పర్యవేక్ష, అధ్యయనం, మూల్యాంకనం. ఫస్ట్ ఏమొస్తుంది మనకి? పర్యవేక్ష అధ్యయనం వస్తుంది, నెక్స్ట్ సమీక్ష వస్తుంది, నెక్స్ట్ మూల్యాంకనం వస్తుంది. ఓకే, అంటే BAC అనేది ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ BAC అనేది ఆన్సర్. ఓకే, ఇందాకే చెప్పాను కదా, చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక్కసారి వీడియో బ్యాక్ వెళ్ళి చూడండి అర్థం కాకపోతే. ఓకే, చూడండి, ఇందాకటి బిట్ లాగానే సేమ్ ఇదే సెషన్లో ఇందాక చెప్పింది మార్నింగ్ సెషన్, ఇది ఆఫ్టర్నూన్ సెషన్. సో సిమిలర్గా ఇచ్చాడు బిట్స్, అందుకే సేమ్ అనిపిస్తున్నాయి. చూడండి, భిన్నాల సంకలనం బోధిస్తున్నప్పుడు విద్యార్థులు ఎంత మేర అభ్యసనం చేశారో తెలుసుకొనుటకు ఉపాధ్యాయుడు 2/3 + 3/5ను సాధించండి అని సమస్యను ఇచ్చాడు. ఇది ఏ రకమైన మూల్యాంకనం? ఇక్కడ చూడండి, భిన్నాల సంకలనం బోధిస్తున్నప్పుడు అంటే బోధన జరుగుతూ ఉంది, అలాంటి సమయంలో విద్యార్థులు ఎంత మేరకు అభ్యసనం చేశారో తెలుసుకొనుటకు, అంటే బోధన జరుగుతూ ఉన్న సమయంలోనే ఆ భిన్నాలను ఎంతవరకు నేర్చుకున్నాడో తెలుసుకోవడానికో లెక్కిచ్చిండు. ఓకే, సో బోధన జరుగుతూ ఉన్న సమయంలో చేసే మూల్యాంకనం ఏది? నిర్మాణాత్మక మూల్యాంకనం. ఓకే, ఇందాక క్వశ్చన్ కూడా ఇలాగే ఇచ్చాడు, కానీ ఇందాక క్వశ్చన్లో ఇప్పుడు ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేశాడు కదా బోధిస్తున్నప్పుడు అని. ఓకే, మనకి ఇందాక క్వశ్చన్లో బోధిస్తున్నప్పుడు అని మెన్షన్ చేయలే, కావాలంటే ఒకసారి క్వశ్చన్ చూడండి వెళ్ళి. అందుకే మనకు అక్కడ 2 ఆప్షన్స్ కరెక్ట్ అయినాయి. ఓకే, ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేశాడు కాబట్టి కన్ఫ్యూజన్ లేకుండా మనం నిర్మాణాత్మక మూల్యాంకనం అనేది ఆన్సర్ పెట్టేయచ్చు. క్లియర్? సో ఈ బిట్కి ఆ బిట్కి ఒకసారి కంపేర్ చేసుకొని చూసుకోండి, క్వశ్చన్ అనేది మీకు క్లారిటీగా అర్థమవుతుంది, ఆన్సర్ కూడా క్లారిటీగా వచ్చిందో లేదో కూడా తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్, ఇదే ఆఫ్టర్నూన్ సెషన్లో
మార్నింగ్ సెషన్లో నిర్మాణాత్మక అభ్యసనం గురించి వచ్చింది కదా, ఆఫ్టర్నూన్లో కూడా వచ్చింది చూడండి. ఇందాక చెప్పాను కదా నిర్మాణాత్మక అభ్యసనం గురించి, అదే బిట్. నిర్మాణాత్మక అభ్యసనంలో సౌకర్యకర్తగా గణిత ఉపాధ్యాయుడి పాత్రకి సంబంధించి క్రింది వాక్యాలను చదవండి. ఫస్ట్ ఆప్షన్ చూడండి. బోధన అభ్యసన ప్రక్రియలో అభ్యాసకులకు కృత్యాలు ఇచ్చి తమంతట తామే జ్ఞాన నిర్మాణం చేసుకునేలా చూడాలి. అంతే కదా, కృత్యాలు పిల్లలకి ఇచ్చేసేసి వారంతర వారే తమ జ్ఞానాన్ని నిర్మించుకునేలా చేయడమే నిర్మాణాత్మక అభ్యసనం. అంతేగా, సో మనకు ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్, కేవలం గణిత పాఠ్య పుస్తకాలకే పరిమితమై బోధన చేయకూడదు కదా. యాక్టివిటీస్ అనేవి ఇప్పుడు ఎగ్జాంపుల్ యాక్టివిటీసే తీసుకుంటే అవి గణిత పాఠ్య పుస్తకాలకే పరిమితం అయితే చేయం కదా. జ్ఞాన నిర్మాణం జరగాలంటే కంపల్సరీ ప్రకృతిలోకి వెళ్ళాల్సిందే. సో మనకి ఇది ఆన్సర్ అవ్వదు. అంటే ఏ సత్యం, బి అసత్యం. ఎక్కడుంది? ఫోర్త్ ఆప్షన్. రైట్. ఓకే, ఇదండి. ఇప్పుడు నేను 12 బిట్స్ డిస్కస్ చేయడం జరిగింది. ప్రతి బిట్కి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. అర్థమైందనే అనుకుంటున్నాను. సో మెథడ్ అంటే ఇలాగే ఉంటుంది, అర్థమయ్యి అర్థం కానట్టుగానే ఉంటుంది, అదే మెథడ్. సో మెథడ్లో క్వశ్చన్ని క్లారిటీగా అర్థం చేసుకుంటే ఆన్సర్ అనేది ఈజీగా చేయొచ్చు. కాకపోతే మనకు అక్కడ టైం అనేది కొద్దిగా సెట్ అవ్వక బిట్స్ అనేవి మిస్ చేసుకుంటాం మెథడ్లో, అంతే. బట్ మెథడ్లో ప్రతి బిట్ కూడా మనం చేసే విధంగానే ఉంటుంది. టైం మేనేజ్మెంట్ అనేది మనకి ఎగ్జామ్లో కరెక్ట్గా అయితే బిట్ అనేది మిస్ అవ్వదు మ్యాక్సిమం. ఓకే, సో ఇప్పుడు నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను కాబట్టి ఎంతో కొంత మీకు మెథడ్ ఈజీ అవుతుందని అనుకుంటున్నాను. సో ఇంకెవరైనా మన ఛానల్ని ఫాలో అవ్వకపోతే డెఫినెట్గా ఫాలో చేయండి. అండ్ ప్రతి ఒక్కరూ వీడియోకి లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.